2025 వచ్చేసింది. ఈ ఏడాదిలో ఒక్క విషయం స్పష్టంగా అర్థమైపోయింది. బిజినెస్ వితౌట్ ఏ ఏజెంట్ అంటే మీరు బిజినెస్లో వెనకబడిపోతారు. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్లు ఫాస్ట్గా సర్వీస్ కావాలి, వాళ్ళకి ఇన్స్టెంట్ నూడిల్స్ లాంటి సొల్యూషన్ కావాలి కదా, పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి, 24/7 సపోర్ట్ కావాలి, అన్నీ ఇవ్వాలి. అన్నీ ఇవ్వాలంటే ఒక్క ఏ ఏజెంట్స్తోనే సాధ్యమవుతుంది. ముందు ఇలా ఊహించుకోండి, ఒక కస్టమరు రాత్రి 11 గంటలకి మీ వెబ్సైట్లో ఓ ప్రశ్న అడిగాడు. మీ టీం వచ్చేసరికి ఉదయం అయిపోయింది. రిప్లై ఇచ్చేసరికి ఆ కస్టమరు వేరే వాడి దగ్గర ప్రోడక్ట్ కొనేసారు. ఇది 2005లో ఒక సాధారణమైన సమస్య. బిజినెస్ ఓనర్స్ ఓవర్లోడ్ అయిపోతున్నారు. ఎందుకంటే రిపిటేటివ్ టాస్క్ ఉంటాయి, కస్టమర్ క్వైరీస్ ఉంటాయి, ఆపరేషనల్ కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది. అప్పుడే ఏ ఏజెన్సీ వచ్చే సమస్యని సాల్వ్ చేస్తుంది. మరి ఎందుకు ఏ ఏజెంట్స్ 2025లో బిజినెస్కి అంత అవసరం? ఫస్ట్ కాస్ట్ సేవింగ్ అంటే ఒక కంపెనీలో కస్టమర్ సపోర్ట్ ఉంది. కస్టమర్ సపోర్ట్లో ఒక 10 నుంచి 20 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి. మరి ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఐడియా లేదు. కానీ ఒక ఏ ఏజెంట్ 24 గంటలు పనిచేస్తూ మనకి సపోర్ట్ చేస్తుంది. స్పీడ్, కస్టమర్ అడిగిన వెంటనే ఇమీడియట్గా రిప్లై ఇచ్చేస్తుంది, ఎటువంటి ఆలస్యం చేయకుండా. పర్సనలైజేషన్, ప్రతి కస్టమర్ది హిస్టరీ ఉంటుంది. వాళ్ళ ఇష్టాలు తెలుసుకుని దాన్ని బట్టి వ్యక్తిగతంగా సూచనలు ఇస్తుంది. ఇది కేవలం టూల్ కాదు, ఒక డిజిటల్ ఎంప్లాయీ మాత్రమే. మరికొన్ని రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చూద్దాం. ఎగ్జాంపుల్స్, రీటైల్ అండ్ ఈ-కామర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆన్లైన్లో శారీస్ బిజినెస్ చేసే వ్యక్తి ఉన్నాడు. సో ఆ వ్యక్తి రోజు ఫొటోస్ పెడతాడు, శారీస్ ఫొటోస్. కానీ ఆ వ్యక్తి ఆ శారీస్ ఫొటోస్ అంత ఇంట్రెస్టింగ్గా, అంత అట్రాక్టివ్గా అనిపించదు. సో అప్పుడు ఏం చేశానంటే, నన్ను అప్రోచ్ అయ్యాడు. ఒక ఏజెంట్ బిల్డ్ చేసి ఇచ్చా. అదేంటంటే, శారీ ఫోటోని తీసుకుని ఆ శారీ ఒక అమ్మాయికి కడితే ఎలా ఉంటుంది అని రిప్లై ఇచ్చి అప్డేట్ ఇస్తుంది. సో ఈ శారీని కడితే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఒక ఫోటో క్రియేట్ చేసి ఆన్లైన్లో శారీస్ బిజినెస్ చేయడం స్టార్ట్ చేసాడు. ఇమ్మీడియట్గా బిజినెస్ భయంకరంగా పెరిగింది. అపాయింట్మెంట్ బుకింగ్, పేషెంట్ రిమైండర్స్, ఇవన్నీ ఏంటంటే, ఒక క్లినిక్ ఉంది. క్లినిక్లో అపాయింట్మెంట్ బుకింగు, పేషెంట్ని రిమైండ్ చేయడం, ఇవన్నీ ఒక చిన్న క్లినిక్ మెయింటైన్ చేయలేదు. ఆర్ మీడియం సైజు హాస్పిటల్స్ కూడా మెయింటైన్ చేయలేదు. అలాంటిది ఏ ఏజెంట్ బిల్డ్ చేసిస్తే అలాంటి వర్క్స్ అన్నీ ఏ ఏజెంట్ చేస్తుంది. ఒక డాక్టర్కి ఆన్లైన్ కన్సల్టింగ్, ఒక పెద్ద ప్రోడక్ట్ కొనాల్సిన పని లేదు. తర్వాత ఐటీ కంపెనీస్లో సర్వర్స్ ఆన్ ఉన్నాయా లేవా ఏజెంట్స్ చూసుకుంటాయి. బాటమ్ లైన్ ఏంటంటే, 2025లోని ఏ ఏజెంట్స్ని అడాప్ట్ చేసుకున్న బిజినెస్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. లేకపోతే కాంపిటీషన్లో వెనకబడిపోతారు. ఇక మీ ఛాన్స్. నెక్స్ట్ వీడియోలో నేను ఏ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలన్నది చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో కనుక మీకు నచ్చితేనైతే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వివరాలకు మీరు నాతో ట్రావెల్ చేయాలనుకుంటే నా వాట్సాప్ కమ్యూనిటీ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.